నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కరుణాస్ టేస్టీ ఫుడ్స్ ఛానల్. వేడన్నంలో నెయ్యి, కాకరకాయల కారం చాలా బాగుంటుంది. ఒక్క ముద్ద తిన్నారంటే ఇంకా వదిలిపెట్టేది లేదు. అంతే, టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి అందరూ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, తయారు చేసుకునే విధానం చూడబోతున్నాం. ముందుగా 1/2 కేజీ కాకరకాయలు తీసుకోవాలి. శుభ్రంగా కడిగి ముక్కలుగా ఇట్లా రింగులుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీనికి కావాల్సిన కారం తయారు చేసుకోవడానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి. అవి పచ్చిశనగపప్పు, అలాగే కొంచెం మినపప్పు, కొంచెం నువ్వులు, అంటే 1/2 టేబుల్ స్పూన్ నువ్వులు అలా తీసుకొని ముందుగా పచ్చిశనగపప్పు, మినపప్పు బాగా వేయించుకోవాలి. ఇవి వేగాక నువ్వులు కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా కొంచెం వేయించుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఇవి పక్కకు తీసుకున్న తర్వాత మనం ఇవి మిక్సీ జార్లో వేసుకొని మనం ధనియాలు, అలాగే జీలకర్ర ఇవి కూడా జస్ట్ వేడి చేసుకోవాలన్నమాట. వేడి చేసుకున్న తర్వాత అవి కూడా మిక్సీ జార్లో వేసుకొని ఎండుమిరపకాయలు ఒక 5 తీసుకోవాలి, కారాన్ని బట్టి. లేదంటే తక్కువ అన్న తీసుకోవచ్చు, 4 అయినా సరిపోతాయి. నేనైతే చాలా తక్కువ తీసుకుంటాను. అలా ఇవి కొంచెం జస్ట్ అలా వేయించుకొని ఇవి కూడా బ్లెండ్ చేసుకోవాలి. ఇది బ్లెండ్ చేసుకునేటప్పుడు మనం వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసిన తర్వాత ఇట్లా కారం కొంచెం అట్లా మెత్తగా కాకుండా అలా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నేనైతే ఈ కాకరకాయలన్నిటినీ స్టవ్ పైన ఆయిల్ వేసి కాకరకాయలన్నీ వేయించుతున్నాను. దీనికి సరిపడా సాల్టు, అలాగే పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్ అలా హెచ్చుతగ్గులు చేసుకుంటూ దగ్గరగా ఉండి అవి కలిగి తిప్పుకుంటూ మనం వాటిని ఫ్రై చేయాలి. అలా వదిలిపెట్టేస్తే అడుగు బాగా వేగిపోతాయి, పైన ఉన్నవి పచ్చిగా ఉంటాయి. అవి కలుపుతూనే ఉండాలి. కాబట్టి చూసుకుంటూ దగ్గరుండి 2 సెకండ్లకు ఒకసారి అట్లా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉన్నప్పుడు అన్నీ ఈక్వల్గా బాగా వేగుతాయి. ఇలా వేగినప్పుడు చూసుకోవాలి కరెక్ట్గా, మరీ నల్లగా రాకూడదు. ఇలా బ్రౌనిష్గా వచ్చినప్పుడు చేదు ఉండదు, కరెక్ట్గా వేగుతుంది. ఈ స్టేజ్లో మనం మిక్సీ చేసుకున్న ఈ కారం అనేది యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి కలిపినప్పుడు ఆయిల్ అంతా ఈ కారం పొడి పీల్చేసుకుంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ స్టేజ్లోనే కొంచెం మనం సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నాకైతే తక్కువైంది కాబట్టి నేను యాడ్ చేశాను. మీరు కూడా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చూసి యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అంతేనండి, చాలా సింపుల్. కాకరకాయల కారం చాలా బాగుంటుంది వేడన్నంలో. ఒకసారి అందరూ తయారు చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి.